బాణముల వంటి వారు. బాణం అంటే ఒక ఆయుధం అండి. దేవుడు నీ బిడ్డలని అంటే బలవంతుని చేతిలో బాణం అంటే, ఇప్పుడు చూడండి కొన్నిసార్లు అంటుంటారు, అరే ఒక పాము వచ్చింది కానీ నా చేతిలో ఒక బలమైన కర్ర లేదు, కొట్టే అనువైన ఒక కర్ర లేదు, లేకపోతే నా చేతిలో ఏం లేదు అని అంటుంటారు. అంటే ఎంత బలమున్నా, ఎంత వీరుడైనా, ఎవరైనా సరే యుద్ధం చేసేవాడికి ఆయుధం కావాలి ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడంటే, నీ బిడ్డలని దేవుడు ఎట్లా దీవిస్తానంటున్నాడంటే, బలవంతుని చేతిలో బాణముల వలె బిడ్డలు ఉంటారంట. అంటే ఆయుధము వలె బిడ్డలు ఉంటారంట. వారితో తన అంబుల పొదిని నింపుకొని వాడు ధన్యుడు, బ్లెస్డ్ అని అంటుందండి ఇంగ్లీష్లో. అంటే బిడ్డలు కలిగి ఉన్నవారు ఆశీర్వాదం పొందుకున్నవారు అని బైబిల్ చెప్తా ఉంది. అటివారు సిగ్గుపడక తన గుమ్మములలో తమ విరోధులతో వాదింతురు, వాళ్ళు విరోధులపైన జయం పొందుకుంటారు అని బైబిల్ చెప్తా ఉంది. తమ అమ్ముల పొదిని నింపుకొని వాడు ధన్యుడు. నగర ద్వారమున శత్రువులు తారసిల్లినప్పుడు అతడు పరాజయము నొందడు అని బైబిల్ అంటుందండి. అంటే పిల్లరా, బిడ్డలు ఒక ఆయుధంలాగా దేవుడు మారుస్తాడంట. నీ శత్రువుల ముందు నువ్వు అతిశయపడడానికి కారణంగా దేవుడు మారుస్తాడంట. నీవు సిగ్గుపడనక్కర్లేని వారుగా మారుస్తాడంట.